ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ప్రతిభ కనపరిచిన నంద్యాల జిల్లా పోలీసులు. ఆత్మకూరులో నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. ఈ నెల 15 నుండి గుంటూరు కాచిగూడ రైలును నడపనున్న రైల్వే అధికారులు. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం, శ్రీశైలానికి చెందిన యువతి మృతి. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నంద్యాల పోలీసులు ప్రతిభ కనపరిచారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విశాఖపట్నంలోని గ్రేర్ హౌస్ క్యాంప్ నందు 2023 సంవత్సరం నవంబర్ 18వ తేదీ నుండి 2024 జనవరి 2వ తేదీ వరకు నిర్వహించిన యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా నుండి 5 మంది స్పెషల్ పార్టీ పోలీసులను పంపించారు. ఈ ట్రైనింగ్ క్యాంపు నందు మావోయిస్టు కదలికలు, కూంబింగ్ నందు మావోయిస్టులు ఎదురుపడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాల్పులు ఎప్పుడు ఎలా జరపాలి అని, ఫైరింగ్ నందు శిక్షణ, ఇండోర్ విభాగంలో మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రోప్, అంబుష్, కార్డన్ సర్చ్, ఆయుధాలలో అనుసరించే వ్యూహం మొదలైన విభాగాలందు దాదాపు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకరు ఆర్మూడ్ రిజర్వ్ పోలీసు కాగా 4 సివిల్ పోలీసులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో అత్యంత ప్రతిభ కనపరిచి బెస్ట్ ఇండోర్ విభాగం నందు ఓవరాల్ ఛాంపియన్షిప్లో బహుమతులు పొందారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రశంసా పత్రాలతో వారిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మీరు నేర్చుకున్న మెళకువలను జిల్లాలో జరగనున్న మొబిలైజేషన్ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసులకు నేర్పించాలని, మీ యొక్క సేవలు జిల్లాకు అందించాలని ఆదేశించారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు టీడీపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆత్మకూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలును అధికారులు పునరుద్ధరణ చేశారు. నిర్వహణ కారణాల వల్ల నంద్యాల మీదుగా నడిచే గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు చాలా కాలంగా రద్దు చేశారు. ఇటీవల ఈ రైలును తిరిగి పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 21 వరకు రైలును గుంటూరు కాచిగూడకు తిరిగి పునరుద్ధరించారు. హైదరాబాద్ సనత్ నగర్ పిఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లైఓవర్ నందు రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలానికి చెందిన సునీత కేపీహెచ్బిలో ఉంటూ ఎర్రగడ్డలో ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డకు స్కూటీపై వెళుతున్న యువతిని వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొనడంతో ఆమె అదుపు తప్పి పక్కనే వెళుతున్న ఆర్టీసీ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని జ్ఞాపకాలను స్మరిస్తూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నివాసం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బ్రహ్మానందరెడ్డి ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందించిన సేవలు అందరికీ తెలుసు.
ఈరోజు మన నంద్యాలకు కానీ ఎన్టీ రామారావు గారి వల్లనే ఈరోజు తెలుగంగ కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇంత సస్యశ్యామలంగా ఈరోజు నంద్యాల ప్రాంతం చుట్టుపక్కల రైతులు కానీ అందరూ ఉన్నారు అంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్లనే. అలాగే ఈరోజు మనకు వెలుగోడు రిజర్వాయర్ కానీ ఇవన్నిటి కూడా ఈరోజు మనకి ఎంతో ఉపయోగపడే విధంగా నందమూరి తారక రామారావు ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ అదే పద్ధతిలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రతిభ కనపరిచిన నంద్యాల జిల్లా పోలీసులు. ఆత్మకూరులో నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. ఈ నెల 15 నుండి గుంటూరు కాచిగూడ రైలును నడపనున్న రైల్వే అధికారులు. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం, శ్రీశైలానికి చెందిన యువతి మృతి. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చువర్స్.